వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు మమ్మీ ఛానల్. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. సో ఈరోజు వీడియో ఏంటంటే డైలీ వ్లాగ్ అన్నమాట. ఈరోజు గురువారం. మేము ఈ డే మొత్తం ఏం చేస్తామో చూపిస్తాము. సో టైం 10 minutes to 7 అవుతుంది. మేము 6:30కి లేచాము. నేను 6:30కి లేచి బయటికి పోయి వాటర్ పట్టి ముగ్గేద్దాం అనేసరికి యాపిల్ లేచి వచ్చింది. నేను ఎవరో వస్తున్నారు అనుకున్నాను. సడన్గా వచ్చిన వెనుక నిల్చుంది. భలే ఉంది. సో నేను ముగ్గు వేశాను. నా ముగ్గు యాపిల్కి నచ్చలేదట. యాపిల్ కూడా ముగ్గేసింది నా ముగ్గు పక్కకే. నీ ముగ్గు ఏం మంచిగా లేదు మమ్మీ అని. ఆ ముగ్గు కూడా ఇప్పుడు చూపిస్తా మీకు కదా. నువ్వు ముగ్గేసినావు కదరా? ఎట్లా ముగ్గేసినావు? ఎట్ట ముగ్గేసినావా? సో యాపిల్ ముగ్గేసింది, చూపెడతా. ఇక మా కోతి ఇంకా లేవలే. ఓయ్ కోతి లేవా? షాపుకోవా? రోజు అంతే. నేను పొద్దున లేవాలి, వాళ్ళని లేపాలి, కానీ అస్సలు లేవరు. మా యాపిల్ కూడా ఈ మధ్యలో బాగా పడుకుంటాను. ఎందుకో కదా, ఎందుకో బాగా పడుకుంటాను. కానీ ఈరోజే తొందర లేచింది కదారా. సరే, మీకు యాపిల్ వేసిన ముగ్గు చూపిస్తాను. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి. ఇది నా ముగ్గు, ఇదేమో యాపిల్ ముగ్గు. నా ముగ్గు బాగాలేదని యాపిల్ మళ్ళీ ముగ్గేసింది. మార్నింగ్ ఫస్ట్ బయట పని అయిపోయిన తర్వాత ఇంట్లో పని ఊడవడం, ముగ్గేయడం అంతా అయిపోయింది. ఇప్పుడైతే ఇంట్లో కిచెన్ క్లీనింగ్. ఫస్ట్ అయితే కిచెన్, తర్వాతే అన్ని పనులు. ఇక్కడైతే యాపిల్కి బొమ్మల బాస్కెట్ తయారు చేశాను. ఎప్పుడో చిన్నప్పుడు ఉండే తనకి ఈ బాస్కెట్. చిన్నప్పుడు బొమ్మలన్నీ ఇందులో వేసేదాన్ని. తర్వాత మధ్యలో కొన్ని రోజులు తనని ఆడట్లేదని తీసి పైన పడేసాం. మళ్ళీ ఇప్పుడు తను ఎక్కువ టీవీకి ఇంకా ఫోన్కి అలవాటు అయిపోయింది. అది ఎలా మాన్పించాలి అంటే, సో ఈ బొమ్మలు ఎక్కువ తనకు అలవాటు చేస్తే, అంటే టీవీ మొబైల్ మొత్తం వాడకుండా చేసి ఇలా బొమ్మల బాస్కెట్ ఒకటి తయారు చేసి ఆ బొమ్మలన్నీ తన ముంగట వేస్తే ఆడుకుంటుంది. సో తనకనే కాదు, పిల్లలు ఎవరికైనా ఈ మధ్యలో ఎక్కువ టీవీకి ఫోన్కి అడిక్ట్ అవుతున్నారు. అది మన చేతుల్లోనే ఉంది. మనం చేస్తున్న తప్పు అది. వాళ్ళ బొమ్మలు అన్నీ దాచిపెట్టేసి టీవీ ఫోన్ మనం చూసుకుంటూ ఉంటే మనతోని వాళ్ళు అలవాటైపోతుంటారు. అందుకే మీరు కూడా పిల్లలు ఉన్నప్పుడు టీవీ ఫోన్ అవాయిడ్ చేయండి. నాకు చాలా బుద్ధి వచ్చిందన్నమాట యాపిల్ని చూసి. తను ఎంతలా అంటే పిచ్చిదానిలాగా అడిక్ట్ అయిపోయింది. అలా చూస్తే ఏమైపోతుందో అని భయం అయింది. అందుకే టోటల్గా బంద్ చేసాము అసలు టీవీ పెట్టడం. తను ఉన్నప్పుడు నేను ఫోన్ కూడా వాడట్లేదు. తను పడుకున్నప్పుడే నేను కొంచెం ఎడిటింగ్ చేయడం, లేకపోతే ఇంకేమైనా చూడడం చేస్తున్నాను. అందుకే వీడియోస్ కానీ షార్ట్స్ కానీ ఎక్కువ రావట్లేదు. సో నాకు దీనికంటే ఇంకా యాపిల్కి హెల్త్ ఎక్కువ ఇంపార్టెంట్ అనిపించింది. తను అవాయిడ్ చేయడం ఎక్కువ ఇంపార్టెంట్ అనిపించింది. అందుకే తను మెలకువగా ఉన్నప్పుడు ఫోన్ పట్టడం కానీ, టీవీ పెట్టడం కానీ అలాంటివి అలవాటు చేయట్లేదు. అందుకే ఎక్కువ ఈ మధ్యలో బొమ్మలతోనే ఆడడం అలవాటు చేశాను. తను ఎక్కువ అయితే బొమ్మలతోనే ఆడుకుంటుంది. మళ్ళీ సమ్మర్ కాబట్టి మేము ఇంట్లో కూడా ఎక్కువ ఉండట్లేదు. బయట గోడకి ఒక స్టిక్కర్ అంటించేసాం. ఏబీసీలది, ఇంకా ఏ ఫర్ యాపిల్ అవన్నీ అంటించేసి తనకి ఇక్కడ నేర్పించడానికి ట్రై చేస్తున్నాను స్కూల్కి వెళ్ళే ముందే. సో దానివల్ల కొంచెం అవాయిడ్ అవుతారు వాళ్ళు, టీవీ ఫోన్కి అవాయిడ్ అవుతారు. సో ఇదన్నమాట యాపిల్ టీవీ స్టోరీ, ఫోన్ స్టోరీ. నాకైతే చాలా రిలీఫ్గా ఉంది తను బంద్ చేసిన తర్వాత. సో ఇక్కడైతే తనకు అన్నం తినిపిస్తున్నాను. ఈ మధ్యలో అన్నం తినడం కూడా బంద్ చేసింది. సో బయట తిండ్లు కూడా ఎక్కువ అలవాటు అయిపోయాయి. అవి కూడా బంద్ చేసాం చాలా వరకు. కానీ అన్నం అయితే కొంచెం తింటుంది. చపాతీ ఇంకా దోశ ఎక్కువగా తింటుంది. అన్నం ఎప్పుడో ఒకసారి తింటుంది. తను తినేటప్పుడు అయితే చాలా సతాయిస్తుంది. ఆ బాటిల్ పీకుతుంది, ఎటో పోతుంది. అదంతా తనకు అలవాటు అయిపోయింది. నాకు ఇప్పుడు తనకు అలా తినిపిస్తుంటే ఏమనిపిస్తుంది అంటే, చిన్నప్పుడే ఒక చైర్ తీసుకొని, పిల్లలకి డైనింగ్ టేబుల్ లాగా ఉంటుంది కదా, ఆ చైర్ తీసుకొని అందులో కూర్చొని తినిపించడం అలవాటు చేస్తే బాగుండేదేమో అనిపించింది. ఇప్పుడు తెలిసింది కాబట్టి నెక్స్ట్ ఇంకో కిడ్కి మాత్రం అలా చేయాలి. ఎందుకు తీసుకొచ్చినావు? ఎందుకు తీసుకొచ్చినావు దువ్వెన్ను? చెప్పు. మంకి ఎత్తుకపోతుందా? ఎత్తుకపోదు. మంకి మంచిది కదా, యాపిలే బ్యాడ్. మంకి మంచిది, ఏం తీసుకుపోదు. ఏంటిది? ఫోన్ తీసుకుపోతుందా? ఎందుకు తీసుకుపోదు? ఏమన్నది? నిన్నే ఎత్తుకపోతుంది. నిన్నే యాపిల్ ఎత్తుకుపో అని చెప్తా. ఆ బాటిల్ ఎవరిది?
నీదా కాదు నాది. నీకు ఎవరు తెచ్చిళ్ళు బాటిల్ అవి? ఎవరు తెచ్చిళ్ళు? ఎక్కడ తెచ్చిండు? అయ్యో తాకిందా? దానికొట్టు. బుద్ధి లేదు అన్న, బుద్ధి లేదు నీకు. దే పో. సో ఈ వ్లాగ్ అయితే గురువారం తీసిన వ్లాగ్ కాబట్టి నేను మంచిగా హెడ్ బాత్ చేసి పూజ చేసుకొని ఇక్కడ ఏదో తినడానికి ప్రిపేర్ చేస్తున్నాను. ఏదో కాదు, ఓట్స్తో రెసిపీ చేస్తున్నాను. ఆ వీడియో మీకు షార్ట్లో కూడా అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. అంటే 5 minutesలో హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండ్ డైట్ మెయింటైన్ చేసే వాళ్ళకి వెయిట్ లాస్ బ్రేక్ఫాస్ట్ అన్నమాట. వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే చూసేయండి. యాపిల్ చూడండి ఎలా ఆడుతుందో, నా చుట్టే తిరుగుతుంది. నో యాపిల్ ఇప్పుడే లేచింది. కొంచెం పడుకుంటే నేను పడుకుందామంటే తొందరనే లేచింది. పాపం ఫుల్ కోల్డ్ అయింది, దగ్గు కూడా ఎక్కువగా ఉంది. ఈ తేనె పీక అయితే అస్సలు వదిలిపెట్టదు. అసలు మీరు చిన్నప్పటి నుంచి పిల్లలకి అలవాటు చేయకండి. అది అలవాటు చేస్తే మానుకోవడం మాత్రం చాలా కష్టం. చూడండి ఎట్లా చేస్తుందో. అది నా ఫింగర్సే అమ్మో పొట్టోడా. సో టైం 12:10 అవుతుంది. ఇప్పుడు లంచ్ ప్రిపేర్ చేయాలి. పోదామా? సో రైస్ అయితే మార్నింగే పెట్టేశాను. ఇప్పుడు ఓన్లీ కర్రీ చేయాలి. హ్యాపీ ఏం కర్రీ చేద్దాం చెప్పు? పప్పు నాకు ఇవ్వు, నేను తింటా. దీని పేరేంటి హ్యాపీ? యాపిల్ పడుకున్నప్పుడు నేను కొన్ని రివ్యూస్ చేశాను, అది అక్కడనే ఉంది, చదవనే లేదు. హ్యాపీ నువ్వు పడుకున్నప్పుడు నేను ఏం చేసిన చెప్పాలా? వీడియోస్ చేసిన ఓకేనా? నెక్స్ట్ యాపిల్ ఏమో బయట ఆడుకుంటుంది. తను ఆడుకుంటుంటే నేనేమో వంట చేస్తున్నాను. సో పప్పు ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. మధ్యాహ్నం వల్ల వచ్చేసరికి రెడీగా ఉండాలి వంట, లేకపోతే సో తర్వాత మళ్ళీ మధ్యాహ్నం అంతా ఖాళీ. సో ఎండాకాలం వచ్చింది కాబట్టి ఇంట్లో ఉండబుద్ధి కావట్లేదు, చాలా ఉడకపోస్తుంది. కూలర్స్ కూడా ఇంకా రిపేర్ చేయలేదు, అవి పెట్టలేదు. ఆల్మోస్ట్ ఎక్కువ టైం యాపిల్ నేను బయటనే స్పెండ్ చేస్తున్నాము. తను పడుకున్నప్పుడు నేనేమో మీషో రివ్యూస్ చేయడం, కొన్ని షార్ట్స్ చేయడం, అలాంటి చిన్న వర్క్ ఉంటే చేసుకుంటున్నాను. తను లేచిన తర్వాత తను తినబెట్టడం, మొత్తం తనతోనే టైం స్పెండ్ చేయడం. సో ఇప్పుడైతే నాకు వేరే పని ఏం లేదు, తనతో ఆడుకోవడం తప్ప. సో మళ్ళీ తనతో ఆడుకునేటప్పుడు కలుద్దాం. తనైతే ప్రస్తుతానికి బయట ఉంది, వాళ్ళ నాన్నమ్మతో ఆడుకుంటుంది. మళ్ళీ కలుద్దాం. అదేంటిది? ఏంటది? స్ట్రాబెర్రీ. గ్రేప్స్ చూపెట్టు. పైనాపిల్. వెరీ గుడ్. ఆరెంజ్ చూపెట్టు. వెరీ గుడ్. టమాటా చూపించు. గుడ్. బనానా చూపించు మళ్ళీ. ఓకే. గ్రేప్స్. ఓకే. ఈవినింగ్ అయింది. నేనైతే మధ్యాహ్నమే హెయిర్కి ఫుల్ ఆయిల్ పెట్టుకున్నాను. ఈరోజు హెడ్ బాత్ అయింది, మళ్ళీ రేపు హెడ్ బాత్ అవుతుంది. అయినా కానీ ఎక్కువ కేర్ కావాలంటే రోజు కంపల్సరీ ఆయిల్ ఉండాలి. నా హెయిర్కి అయితే కంపల్సరీ నేను హెయిర్కి ఆయిల్ లేకుండా ఉంచుకోవడం తక్కువ, మినిమం అయితే ఆయిల్ ఎక్కువగానే ఉంటుంది. సో వంట అవుతుంది, అయిపోయిన తర్వాత చాలా ఆకలి వేస్తుంది, ఫాస్టింగ్ కదా. సో ఫాస్టింగ్ రోజు ఎక్కువ ఆకలి అవుతుంది ఎందుకో కానీ. సో వంట అయిపోయిన తర్వాత తిందాం. అన్నం ఇప్పుడే అవుతుంది. కర్రీ అయింది. ఏం కర్రీ? మిల్కులు కర్రీ. హ్యాపీ మనది ఏం కర్రీ ఈరోజు? యాపిల్ కూడా ఫుల్ ఆయిల్ పెట్టి జుట్టేసిన. ఎన్నిసార్లు జుట్టేసినా ఇంతే, పొద్దున్న నుంచి ఇప్పటివరకు 3 times వేసిన ఈ చిన్న పిల్కని. తమ్ముడు పోదామా? పా. నైట్ అయిపోయింది. యాపిల్ అయితే మంచిగా తిని చక్కగా బజ్జుకుంది. ట్రైపాడ్ అయితే కొత్తది, ఇప్పుడు ఎక్కువ ట్రెండింగ్లో ఉంది, బాగా మంది ఇదే వాడుతున్నారు. కానీ చాలా హార్డ్గా ఉంది. స్ట్రాంగ్గా ఉంది, ఓకే బాగుంది, కాకపోతే చాలా హార్డ్గా ఉంది హ్యాండిల్ చేయడానికి. ఫిట్టింగ్ చేయడానికి చాలా టైం పడుతుంది. నా పాత ట్రైపాడ్తో పోలిస్తే ఇది కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది సెట్ చేయడానికి. సో నాకైతే ఇది అంత వర్త్ అనిపించలేదు. దీని కాస్ట్ 700 or 800 ఉందన్నమాట. ఎవరో తీసుకుంటే వాళ్ళు వాడట్లేదని వాళ్ళ దగ్గర నుంచి 400 ఇచ్చి తీసుకొచ్చాను.
చూపించాడు, కానీ నాకైతే అస్సలు నచ్చలేదు. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇదే అండి. నా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి లైక్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. ఈ మధ్యలో ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో మీషో నుండి ప్రోడక్ట్స్ తెప్పించి వీటిని అన్బాక్సింగ్ చేయడం వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను. బాగా సపోర్ట్ చేస్తున్నారు. యూట్యూబ్లో అంత సపోర్ట్ రావట్లేదు, కానీ ఇన్స్టాగ్రామ్లో అయితే మంచి వ్యూస్ వస్తున్నాయి, లైక్స్ వస్తున్నాయి. సో అలాగే ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.